ఆలోచన మేరకు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు, మిగతా కార్యవర్గం అంతా తీర్మానం చేసుకొని బీసీ డిక్లరేషన్ పేరు మీద అక్టోబర్ మాసం లోపల 2023లో కాంగ్రెస్ను గెలిపివ్వండి, 42% తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామనేటువంటి మాట తీర్మానం చేసినాం. అధికారంలోకి వచ్చినాక డిసెంబర్ 3 నాడు ఎన్నికల ఫలితాలు వస్తే డిసెంబర్ 7 నాడు ఏర్పడ్డ ప్రభుత్వం తర్వాత జరిగిన శాసన సమావేశాల్లో ఫిబ్రవరి 4, 2024 రోజున తెలంగాణ శాసనసభ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా కులగణ సర్వే జరగాలనే తీర్మానం చేసుకున్నాం. దాని తదుపరి మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ రావడం కారణంగా జరిగిన జాప్యంతో కొద్ది ఆలస్యమైన డిసెంబర్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఫిబ్రవరిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నిర్ణయం నుంచి నివేదిక వరకు 2024 ఫిబ్రవరి 4 నాడు తీసుకున్న నిర్ణయాన్ని 2025 ఫిబ్రవరి 4 నాటికి నివేదికగా చట్టంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారు, సహచర మొత్తం కేబినెట్ మంత్రులు, నాయకత్వం, శాసనసభ స్పీకర్, శాసన మండలి అధ్యక్షులతో సహా ప్రతి ఒక్కరి సహకారంతో ఒక కార్యక్రమం జరిగింది చట్ట రూపంలో. ఆ చట్టాన్ని గవర్నర్ గారు ఆమోదింపజేసి రాష్ట్రపతి గారు ఆమోదంకు పంపి అక్కడ ఉన్నటువంటి సందర్భంలో మేమంతా కూడా గౌరవ కేంద్ర మంత్రి, సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి గారికి కలిసి వచ్చాం. మొత్తం బీసీ ప్రజాప్రతినిధులం, మా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు చెప్పినాం. దాంతో పాటుగా ఢిల్లీ వేదికగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ అడిగి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పమని కిషన్ రెడ్డి గారిని కోరి, బండి సంజయ్ గారిని కోరి చాలా రోజులైతా ఉంది. మళ్ళీ వేదిక ద్వారా మీ సాక్షిగా, తెలంగాణ ప్రజల సాక్షిగా మీరు మార్గదర్శకత్వం తీసుకొచ్చి ఇలా ప్రధానమంత్రి గారి దగ్గరికి గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా అఖిల పక్షాన్ని తీసుకొని మనది ఉన్నటువంటి రాష్ట్రపతి దగ్గర కాగితాన్ని అప్రూవ్ చేయమని కోరుతా ఉన్నాం. జాప్యం జరుగుతూ ఉంది. ఇప్పటికే 18 నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తలేవు. కానీ ఎక్కడా చెల్లించకుండా మా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానమైన 42% రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో న్యాయపరమైన చిక్కులు రావద్దని డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసుకొని పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి మాటను తీసేసుకొని ఆర్డినెన్స్ తెచ్చుకొని ఇవాళ 42% రిజర్వేషన్లకు అన్ని రకాలుగా మార్గాన్ని సుగమం చేసుకుంటూ పోతా ఉన్నాం. కానీ పుట్టుకతోటి బలహీన వర్గాలకు వ్యతిరేకం మండల కమిషన్ వస్తే కమండలం పేరు మీద రిజర్వేషన్లు కనబడకుండా చేయాలనే ప్రయత్నం చేసినారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఒక బలహీన వర్గాల బిడ్డ బండి సంజయ్ ఉంటే పీక్ టైంకి వచ్చేటప్పటికి కారణం లేకుండా తొలగించేసారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ పెద్ద ఉద్యమం జరుగుతుంటే బీసీలు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని బీసీలకు ఇయ్యలే. పాయల్ శంకర్ లాంటి సమర్థవంతమైనటువంటి బీజేపీ నాయకుడు ఉన్నా ఇవాళ మళ్ళీ అర్హత కలిగినటువంటి 4 పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు, పండిత్ సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, ఆర్ కృష్ణయ్య గారితో సహా రాజాసింగ్ గారు ఇవాళ బలహీన వర్గాల బిడ్డ పార్టీ నిర్ణయం మీద గొంతెత్తితే ఆయన రాజీనామా కూడా పార్టీ నుంచి ఆమోదింపజేసినటువంటి పార్టీ. ఇవాళ అడుగుతా ఉన్న తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తన స్వరూపాన్ని బలహీన వర్గాలకు వ్యతిరేకంగా చూపెట్టి ఉండొచ్చు. నేను బలహీన వర్గాలకు ఉన్నటువంటి బీజేపీలో ఉన్న నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. నా మిత్రుడు విద్యార్థి నాయకుడు కాచం వెంకటేశ్వర యాదవ్ కావచ్చు, లేదా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కావచ్చు, లేదా మేము విద్యార్థి దశలో ఆనాడు మండల్ కమిషన్, మురళీధర్ రావు కమిషన్ కొట్లాడినాడు
మాకు నాయకత్వం వహించినటువంటి ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టుగా 40 సంవత్సరాల నుంచి జగన్నాథరావు గారు